పవన్ కళ్యాణ్ గారు మేధావి గారు మాట్లాడుతుంటారు, సనాతన యోధుడు. జగనన్న ఈరోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను అడుగుతున్నారు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇంత సమయం అని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని, వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం ఈరోజు అన్న అడుగుతూ ఉంటే వంకర టింకర్గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడో జర్మనీ అంటాడు, రష్యా అల్లుడు కదా, పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం. నేను హైయెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు. సంతోషం, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి. ఆ పని మీరు చేయలేరు కదా. చంద్రబాబు నాయుడికి కష్టం అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారికి కష్టం అంటే రోడ్డు మీద పడుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు రేప్ అవుతున్నా, మర్డర్ అవుతున్నా, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నా వాళ్ళకి జరిగిన అన్యాయానికి మీరు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఏమీ విన్నట్టు ఉంటారు. సూక్తులు చెబుతున్న రోజా కూజా. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలని తన వైసీపీ పార్టీ నాయకుల్ని రోడ్డు మీద పడి మాట్లాడుతున్నారు, హైకోర్టుకి వెళ్ళారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే అది మాకు గొప్పగా పూలదండ వేసినట్టు కాదు, ప్రజల తరపున మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నట్టు ఉంటుంది. ఒక ఎక్కువసేపు ప్రతిపక్ష హోదాగా ఉంటే ఆ వ్యక్తికి ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంటుందని మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం రాజ్యాంగం తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ వైసీపీ పార్టీకి రాజ్యాంగం అంటే తెలీదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు. ఎందుకంటే వారు పరిపాలించే కాలంలో మాతృభాషని పక్కన పెట్టేసి ఇంగ్లీష్ మీడియం పెట్టాలన్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు ఎవరు చెప్పలేదండి. మాతృభాషకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది, మాతృభాషతో కూడిన ఇంగ్లీష్ విద్య నేర్పాలి. మాతృభాషను తీసేసి ఇంగ్లీష్ విద్య కాదండి. మాతృభాష లేకపోతే మనుషులు అర్థం చేసుకోలేరు. ఏ సబ్జెక్ట్నైనా మాతృభాషతో చదువుకుని మాతృభాష ద్వారా ఇతర భాషలు నేర్చుకుని, అందులో ముఖ్యంగా ఇంగ్లీష్ అవసరం కనుక నేర్చుకోవాలి. అలా చేయాలి. కానీ వీళ్ళు హైకోర్టులోకి వెళ్ళారు, హైకోర్టు బెంచ్కి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు బెంచ్కి వెళ్ళారు, సుప్రీంకోర్టు ధర్మాసనంకి వెళ్ళి ఇన్ని రకాల కోర్టులో కేసులు వేసి చివరికి చివాట్లు తిని బుద్ధిమాలిన పని చేసాం తప్పు ఒప్పుకొని రద్దు చేసుకున్నారండి. అలాగే రంగులు, తమ పార్టీ రంగు అన్ని గవర్నమెంట్ ఆఫీసులకి, స్కూల్స్కి, ఆఖరి శ్మశానంలో ఉన్న రాళ్ళకు కూడా వేసి దానికి హైకోర్టు బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్, ధర్మాసనం ఇట్లా వెళ్ళి కోట్లు వేల కోట్లు తగలబెట్టారు ప్రజల సొమ్మునండి. చేరబెట్టి అక్కడ చివరికి వాళ్ళు అన్నారు, మీరు రాజ్యాంగం అనుసరించి చేస్తారా లేకపోతే మీ గవర్నమెంట్ డిస్మిస్ చేయమంటారంటే అప్పుడు తిరిగి అన్ని రంగులు మార్చారండి. అటువంటి దుర్మార్గం అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, పెద్దల పట్ల గౌరవం లేదు. ఒక అరాచకమైన రౌడీజం చేసి బతకాలి, రౌడీజం చేసేసి తిట్టు పరిపాలించవచ్చు, గెలవచ్చు అనుకున్నారు. అది సాగలేదు. ఈరోజు నిన్న అసెంబ్లీ జరిగిన అది కూడా సాక్ష్యం అదే. ఇటువంటి నీచులు నికృష్టులకి ప్రజలు బుద్ధి చెప్పినా మారలేదు, ఇక మారతారని నమ్మకం నాకు లేదు. ఎన్నికల ముందు చెప్పాడు, ఎందుకు రోజే చెప్తుంది మా జగన్మోహన్ రెడ్డి కింగు తొక్కు తొరుపు తోపు తొక్కాత్తు తురుము అని చెప్తుంది. కావాల్సిన సోనియా గాంధీని అడగండి అట. ఎందుకమ్మా సోనియా గాంధీని అడగడం? మీ జగన్మోహన్ రెడ్డి ఎంత ధైర్యం మాకు తెలియదా? అందుకే ఫరూక్ అబ్దుల్లా గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి మరీ చెప్పారు,
అదరికి వచ్చి ఈయన 100 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తా అన్నాడు, నన్ను ముఖ్యమంత్రి చేయమని అడిగాడని ఆయన డైరెక్ట్గా పబ్లిక్గా చెప్పాడు. అప్పుడు ఏం మాట్లాడలే. మా జగన్మోహన్ అట్లా అనలేదు, మా జగన్మోహన్ ఫరూక్ అబ్దుల్ కలిశాడు, ఏం మాట్లాడలే. అలాగే ప్రణబ్ ముఖర్జీ ద్వారా కూడా మీరు ఏమంటారు దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేశారు, ఏదో రకంగా ముఖ్యమంత్రికి ఉండిపోవాలని. అక్కడెక్కడ పప్పు ఉడకలే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అతను చేసిన సిస్టమ్ వాళ్ళకి నచ్చలేదు. తండ్రి శవం పక్కన పెట్టుకుని శవాన్ని అక్కడ ఆరోహించి సంతకాలు పెట్టించుకుంటే ఆ సిస్టమ్ నచ్చలేదు కాంగ్రెస్ పార్టీకి. అది తెలుసుకోకుండా సోనియా గాంధీ ఎదురిచ్చాడు మనగాట. అమ్మ రోజా, నీ జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు అని చెప్తున్నావు, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చాడా? ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడు అసెంబ్లీకి వచ్చాడా? 2014-19 దాకా బయటైతే ఉన్నాడు ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే నా ఎమ్మెల్యే సొంతలో పశువులో కొనేశాడు, చంద్రబాబు కొనేశాడు అని తిరిగాడు. ఓకే, నేనైతే అట్లా చేయను, వాళ్ళని రాజీనామా చేయించి, ఏంటి ఎవరైనా నా పార్టీ చేయాలనుకుంటే వాళ్ళని రాజీనామా చేయించి నా పార్టీ సింబల్తో పోటీ చేసి గెలుస్తానని ఛాలెంజ్ చేసిన నికృష్టుడు మీ జగన్. ఏమైంది? అధికారంలోకి వచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చి ఒకే ఒక్క జనసేన పార్టీ అభ్యర్థిని తీసేసుకున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తీసుకున్నారు, అలాగే అట్టు పెట్టుకున్నారు పక్కన. కానీ వాళ్ళని రాజీనామా చేయమని కానీ తిరిగి వైసీపీ పార్టీ సింబల్ పోటీ చేయమని అడగకుండా ఉన్నారు. ఎందుకని? మీకు ధైర్యం లేదు రోజా. మీ జగన్కి ధైర్యం లేదు, మీ పార్టీ వాళ్ళకి ధైర్యం లేదు. మిగతా వాళ్ళు గెలిస్తే ధైర్యం ఉందాం కానీ రాజుల్లో గెలిచే ధైర్యం లేకే అన్నీ మూసుకుని మీ జగన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళలేకపోయాడు. అక్కడ తెలుస్తుంది మీ జగన్ రెడ్డి ఎంత ధైర్యస్తుడో. ఉట్టి పిరికి పంద మీ జగన్ రెడ్డి. ఏదో రాయలసీమలో పుట్టాను, ఫ్యాక్షన్ చేస్తానని కవులు చెప్పడం కాదు, నీతికి నిజాయితీ కట్టుబడి ఉండాలి. రాజశేఖర్ కొడుకంటే సరిపోదు, రాజశేఖర్ లాగా బిహేవ్ చేయాలి, అది నేర్చుకోండి. రోజా తెగ చెప్తున్నావు నువ్వు. మా జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించే 5 సంవత్సరాలు, మా జగన్మోహన్ రెడ్డిలాగా 1 సంవత్సరం పరిపాలించి చూపించని కూటమి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తున్నావే. మీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలిస్తేనే మీకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎటువంటిదో నీ 11 సీట్లతో ఈ సర్టిఫికెట్ తెలుస్తుంది. ఇంకా మేము కూటమి ప్రభుత్వం ఎందుకమ్మా సంవత్సరం పాటు పరిపాలించేది? నీ ప్రభుత్వం సరిగ్గా లేదనే, జగన్మోహన్ రెడ్డి చండాలంగా పరిపాలించానే, ప్రజల్ని ఇబ్బంది పెట్టాడనే ఎత్తి అవతల పడేసి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి జగన్ పరిపాలన నిజాయితీ నీకు ఎందుకు దిక్కుమాలిన మాటలు? సిగ్గు సేర ఉండాలి మాట్లాడడానికి. ముందు ప్రతిపక్ష హోదా కాలంలో రాజ్యాంగం ప్రకారం పోవాలా, అంతేగాని ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని పిచ్చి కుక్కలాగా రోడ్డు పెట్టి తిరుగుతూ ఎవరిని పడితే అది అడుగుతూ ధర్నాలు చేస్తూ రాదు ప్రతిపక్ష హోదా. ప్రజలను అడగండి, మంచి పనులు చేయండి, ప్రజలు మెప్పించండి, మీ ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు మంచి చేయండి. అప్పుడు ప్రజలు మంచి చేస్తే, ప్రజలు మెచ్చుకుంటే అప్పుడు ఒక 20 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. అది అలా అడుగులేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా పొందుతాడు. అప్పుడు మీరు చెప్పిన 10 నిమిషాలు మాట్లాడతాడు, 20 నిమిషాలు మాట్లాడవచ్చు. కానీ ఒక్కడ మాత్రం నాకు ఏమనిపిస్తుందంటే, మీకు ఎలాగా ప్రతిపక్ష హోదా రాదని తెలుసు, కాకపోతే ఏదో గోల చేయాలి, రాదని తెలుసు, ఏదో గోల చేసి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలి. అదేంటే అసెంబ్లీ నడవకూడదు, అసెంబ్లీ నడవకుండా ప్రజల యొక్క కష్టాలు నష్టాలు డిస్కస్ చేయకుండా ప్రజలకి ఉపయోగపడకుండా చేయాలి అసెంబ్లీని. అదే మీ యొక్క కృతనిత్యం. మీ యొక్క నికృష్ట బుద్ధి, నీచ బుద్ధి, పనికిమాలిన బుద్ధి స్పష్టంగా కనిపిస్తుంది రోజా. అది నీ గొప్పతనం. నేను ఒకటే చెప్తున్నా రోజా, నువ్వు నీ జగను మీ వైసీపీ పార్టీ ఎవరైనా సరే ప్రతిపక్ష హోదా కావాలంటే మీరు ప్రజలకు సేవ చేయండి, అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో మీకు సమయం ఇవ్వనప్పుడు, మీ గొంతు నొక్కేస్తున్నప్పుడు ఈ మాటలు మాట్లాడండి. అంతేగాని ఏదో రకంగా మాట్లాడాలని మాట్లాడద్దు. ఎప్పుడైనా సరే మాట కట్టుబడాలి. మాట కట్టుబడే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి లేదని నిరూపించబడి. ఎందుకంటే ఒకటి అమరావతి రాజధాని అన్నాడు ఎన్నికల ముందు దాకా. తర్వాత ఏమన్నాడు? ఎన్నికలు అయిపోగానే అబ్బబ్బబ్బా
సౌత్ ఆఫ్రికా లాగా 3 రాజధానులు కావాలన్నాడు. ఎందుకని? మనకి సౌత్ ఆఫ్రికా సంబంధం ఏంటి? ఎన్నికలు అయ్యేదాకా గెలిచేదాకా అమరావతి రాజధాని, తర్వాత 3 రాజధానులా? చెప్పుతో కొట్టినట్టు చూపించారుగా. 3 రాజధాని సన్నా చదవా, ఒకటే రాజధాని నిరూపించి మిమ్మల్ని పూర్తిగా మటా చేసి అధపాత్రను తొక్కేశారు. మీరు ప్రతిపక్ష హోదా కావాలి మాకు 40% రాలే, మీకు వచ్చింది 39%. 39% వచ్చింది, 40% వచ్చినాయి మాకు రావాలంటే అప్పుడు ఏమన్నారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? వెళ్ళి జర్మనీకి వెళ్ళండి, జర్మనీలో ఓట్లు ఉంటే వస్తుంది, అధికారం వస్తుంది, మన అక్కడ రాజ్యాంగం అట్లా ఉంది, మన భారతదేశ రాజ్యాంగంలో అట్లా లేదు, ఈ జీవితంలో మీకు ప్రతిపక్ష హోదా రాదని క్లియర్గా చెప్పేశారు. అంటే 2029 దాకా మీకు ప్రతిపక్ష హోదా లేదు, మీరు అట్లాగే ఉండాలి అని చెప్పారు. అయినా ఏదో రష్యాలుడు ఎందుకు సొల్లు కబులు రోజా? జర్మనీలో పద్ధతి చెప్పారు, మీకు మాకు వచ్చినవి రావాలంటే ఇది ఇండియాలో సాధ్యం కాదు, ఇండియా రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదు, జర్మనీగా సాధ్యం అవుతుంది. జర్మనీకి వెళ్తే జర్మనీ వాళ్ళు ఇస్తే తీసుకోండి ప్రతిపక్ష హోదా జర్మనీలో. తెలుగు ప్రజలారా గమనించండి, ఇటువంటి నీచ నికృష్ట యదవులు, ఆ రోజాకి నాలిక తాటమట తెలియదు పనికిమాలిన వ్యక్తి ఏదేదో మాట్లాడుతూ మా పవన్ కళ్యాణ్ అడుగుతాన్నా అడగవేంటి? ఏం అడగాలి? ఆయన చక్కగా పరిపాలన చేసుకున్నామండి, ప్రజలు మెచ్చుకుంటున్నారు, సిగ్గుండాలా? ఈ రాజకీయ జీవితంలో నీకు జగన్మోహన్ రెడ్డికి మొత్తం మీ కాంగ్రెస్ అందరికీ సిగ్గుండాలా? కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 77 సంవత్సరాల అధికారం ఉన్నాయా? ఏ ఎదవలు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. డోలీ లేని సిస్టమ్ తీసుకొస్తున్నారు, డోలీ లేకుండా రోడ్లు వేయించారు, ప్రజలకి ఇబ్బంది లేకుండా అటవీ ప్రాంత పుత్రికల్ని వాళ్ళని సుఖంగా ఉండేట్టు చేస్తున్నారు. వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు. వాళ్ళ రవాణా వ్యవస్థ బాగుపడితే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అటవీ ప్రాంతం నివసిస్తున్న కోయ వాళ్ళు కావచ్చు, ఇంకేమైనా అటవీ పుత్రులు ఎవరైనా సరే అందరూ బాగుపడతారని ఆయన రోడ్లు వేయించారు. మీ బతుకులు మీరు తినడం తప్పితే ఒక మంచి పని చేశారా? అటువంటి మంచి వ్యక్తి తప్పుగా మాట్లాడుతున్న నీలాంటి కూజాలు 100 మంది వచ్చినా, నీలాంటి జగన్మోహన్ రెడ్డిలో 200 మంది వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రుకు పేకలేరని తెలియజేస్తూ విరమించుకుంటాను. జై జనసేన, జై హింద్.